హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి ఆధారాలతో సహా ప్రశాంత్, ప్రభాస్ ఇద్దరిని కూడా రఘురామ్కి పట్టించగానే రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే తప్పు చేసింది ప్రశాంత్, దానికి సహాయం చేసింది ప్రభాస్. నా మీద ఉన్న కక్షతో నా కూతురు జీవితాన్ని నాశనం చేసి నా ఇంటి పరువుని తీయాలనుకున్న ప్రభాస్తో చేతులు కలిపిన ప్రశాంతిక నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిందే కాకుండా ఆ వీడియోని ఇంటర్నెట్లో పెట్టడానికి ప్రభాస్కి సాయం చేస్తాడా? ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చా నా కూతుర్ని నేను పెళ్లి చేయాలనుకుంది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరి రామలక్ష్మి నిజంగా ఆధారాలతో సహా ప్రశాంత్, ప్రభాస్లని రఘురామ్కి పట్టిస్తే శౌర్య ఎటువంటి తప్పు చేయలేదని మరి ఇక రఘురామ్ ఒప్పుకొని రామలక్ష్మి అలాగే శౌర్యల పెళ్ళికి మరి రఘురామ్ ఒప్పుకోగలుగుతాడా? మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. చేతికైనా గాయం చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే జానకి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. ఏమైంది రామా, చేతికి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం కాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. చేతికి అంత గాయమైతే ఏమీ కాలేదంటున్నావేంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే జానకిని పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నేను చేసిన తప్పు చాలా చిన్నదమ్మా, చాలా పెద్ద తప్పమ్మా, కానీ నాకు తగిలిన దెబ్బ చాలా చిన్నది. ఏ తప్పు చేయని శౌర్య సరిగ్గా పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు కదా, ఆ తప్పుతో ఆ శిక్షతో పోలిస్తే నేను చేసేది ఎంత అని చెప్పి అంటూ ఉంటే వెంటనే బాధపడుతూ ఉంటుంది. బాధపడకు రామా, బాధపడడం దీనికి పరిష్కారం కాదని చెప్పాను కదా. ప్రశాంత్ తప్పు చేశాడు అన్నావు, శౌర్య తప్పు చేయలేదు అన్నావు. ఇద్దరికీ సమాధానం చెప్పడానికి నువ్వు ఇక ఏమని చెప్తావు? వాళ్ళిద్దరూ తప్పు చేయలేదు అనడానికి నీ దగ్గర ఆధారాలు ఉండడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పాను కదా అనగానే, అవునమ్మా నువ్వు చెప్పావు నిజమే, కానీ ఎటువంటి ఆధారాలను సంపాదించగలను, వాటిని నాన్న ముందు పెట్టగలనమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది. మరి చెయ్యని తప్పుని చేశానని శౌర్య మీద వేసుకున్నాడు. తప్పు చేసినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి దర్జాగా సిద్ధమయ్యాడు ఆ ప్రశాంత్ దౌర్జన్యం తెలిసిన తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేవు. ఆ విషయం మీ నాన్నకి చెప్తే శౌర్యని ప్రేమించిన విషయం దాచావన్న కోపంతో మొదటి నుంచి నీకు ప్రశాంత్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు కాబట్టి ఆ ఇంటి కోడలుగా నిన్ను పంపించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. వీటన్నిటికీ ఒకటే మార్గం, ఎలాగైనా ఆధారాలని సంపాదించు అని ఈ విధంగా జానకి ఇక చెప్తూ ఉంటుంది రామలక్ష్మితో. సరేనమ్మా అని చెప్పి అనగానే ఇకపోతే చారు మాత్రం ఉదయాన్నే నిద్ర లేచేసరికి గడ్డివాము దగ్గర ఉంటుంది. ఒక్కసారిగా నిద్ర లేచి చూస్తుంది. ఏంటి నేను ఇక్కడున్నాను, అయినా నేను హాల్లో కదా పడుకున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా పద్మ, పార్వతి వచ్చి బాగా నిద్ర పట్టిందా అమ్మ అని అడుగుతూ ఉంటారు. నిద్ర పట్టడం ఏంటి, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటే మేమే తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయాం అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. ఏంటి నన్ను తీసుకొచ్చింది మీరా, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే తీసుకురాకపోతే అన్నయ్య నీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా చంపేసేవాడు, అయినా సీనుతో శోభనం అని చెప్పి బయట పడుకున్నావేంటి అనగానే ఏం చెప్పాలి, సీనుబావ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సీనుబావకి నా మీద ప్రేమ కలుగుతుందని అనుకున్నాను, ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటామేమో అనుకున్నాను, కానీ సీనుబావ మారేలా లేడు చెప్తూ ఉంటే వెంటనే పద్మ, పార్వతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి నేను బాధపడుతుంటే మీకు నవ్వు వస్తుందా, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతూ ఉంటే నవ్వకుండా ఏం చేయమంటావే, రాత్రి నువ్వు మాతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటే మాకు నవ్వు వస్తుంది. సీను నిన్ను చూస్తేనే అసహించుకుంటాడే అని చెప్తే సీను బావతో నాకు
శోభనం జరగబోతుంది అని చిందులేసావు. ఇదేనా శోభనం జరగడం అంటే? వాడు గదిలో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే నువ్వేమో ఇక్కడ గడ్డివాముల దగ్గర అని అంటూ ఉంటే, నేను గడ్డివాము దగ్గరికి రాలేదు, మీరే నన్ను తీసుకొచ్చారు, అసలైనా ఎందుకు తీసుకురావాలి అని అంటూ ఉంటే, అసలు నువ్వు అక్కడ ఎందుకు పడుకున్నావు, సీను గదిలో పడుకోకుండా అని అనగానే ఒక్కసారిగా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. సీను బావ నాకు దగ్గర అవ్వట్లేదు కదా, అందుకని నేను అరటి తొక్కలు అక్కడ వేశాను, వాటి మీద కాలు వేసి నా మీద పడతాడని ఊహించాను, కానీ ఆ అరటి తొక్కల మీద కాలు వేసి మంచం పట్టుకు తాళ్ళ తగిలి ముక్కంతా కూడా గాయమైంది అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏంటే, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంది సంతోషంగా చూసుకోవడానికా, లేక వాడిని చంపేయడానికి సిద్ధపడ్డావా? వాడు మనస్ఫూర్తిగా నిన్ను భారీగా ఇష్టపడి నీతో కాపురం చేయాలి, కానీ వాడిని ఇలా టార్చర్ చేస్తావా అని అంటూ ఉంటే, టార్చర్ చేయాలని కాదు, ఎలాగైనా సీను బావని ఆదికి దూరం చేసి నేను దగ్గర అవ్వాలి అని అనుకున్నాను అంతే, కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఇక ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి సీను బావ చాప దిండు దుప్పటి విసిరేశాడు. ఇక ఏం చేయను, బయటే పడుకున్నాను అనగానే, అలా బయట పడుకున్నావు, అది కాక అన్నయ్య వాళ్ళ గది ముందు పడుకున్నావు, అన్నయ్య లేచి వచ్చి ఒకవేళ నిన్ను చూస్తే ఇల్లంతా రచ్చరచ్చ అయ్యేది అనగానే, ఏమవుతుంది, ఏమీ కాదు, ఏంటమ్మా చారు ఇక్కడ పడుకున్నావని పెద్దనాన్న అడుగుతారు. అప్పుడు నేను వెంటనే, సీను బావ నన్ను ఎప్పుడూ భారీగా చూడలేదు పెద్దనాన్న, ఆది అంటేనే తనకిష్టం, పెళ్లి చేసుకున్నా ఇప్పటి వరకు నాతో ఒక్క పూట కూడా సంతోషంగా మాట్లాడిందే లేదు అని చెప్తాను అనగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి పద్మ అనగానే వెంటనే పార్వతి ఏదో చెప్తుంది, విందాం అని చెప్పి ఇద్దరు కూడా వింటూ ఉంటారు. ఇక వెంటనే పార్వతి ఇలా అంటూ ఉంటుంది, తర్వాత అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే సీను బావని పిలుస్తారు. పిలిచి ఏంట్రా ఇదంతా సీను అని అడుగుతారు. సీను నీవు ఇలా చేయడం కరెక్టా అని నిలదీయగానే సీను బావ ఇక, సరే మావయ్య మీరు చెప్పినట్లే ఇక నుంచి చారుతో సంతోషంగా ఉంటాను అని పెద్దనాన్నకి చెప్పి మేమిద్దరం కలిసి సంతోషంగా కాపురం చేస్తామనుకుంటే, హాల్లో పడుకున్న నన్ను తీసుకొచ్చి గడ్డివాము దగ్గర పడేశారు, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చిర్రుబుర్లాడుతూ చారు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇకపోతే దీనిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పార్వతి, అసలు ఇది ఏం చేస్తుందో దీనికన్నా అర్థమవుతుందా లేదా అని చెప్పి ఈ విధంగా పద్మ పార్వతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే జానకి వచ్చి చెప్పింది కాబట్టి ఎలాగైనా ఆధారాలు సంపాదించాలని మరి రామలక్ష్మి నిజంగా ఆధారాలని సేకరించి రఘురాం ముందు ప్రశాంత్ అలాగే ప్రభాస్ భాగవతాన్ని బయట పెట్టడం, ప్రశాంత్ ప్రభాసే ఇదంతా చేశారని, ప్రభాస్ ఎప్పుడో తన కుటుంబ పరువు తీయాలనుకున్నాడు కాబట్టి దానికి సపోర్ట్ చేస్తూ ప్రశాంత్ ఇంకా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న విషయాన్ని రఘురాం తెలుసుకొని మరి నిజంగా శౌర్య రామలక్ష్మిల పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.